ఇవేంటో ఆల్రెడీ నా ఓల్డ్ యూట్యూబ్ ఫ్యామిలీకి, సబ్స్క్రైబర్స్‌కి, వ్యూవర్స్‌కి తెలిసుంటుందండి. జొన్నపిండి బజ్జీలు అని చెప్పేసి, జొన్నపిండి పకోడీ లైక్ పకోడీలాగా ఉంటుంది. ఇప్పుడు ఇది ప్రిపేర్ చేసే విధానం, దానికి కావాల్సినటువంటి ఐటెమ్స్ నేను కింద డిస్క్రిప్షన్‌లో క్లియర్‌గా ఇచ్చున్నాను. చూడండి. ప్రాసెస్ అయితే ఇవ్వలేదు కానీ ఏమేమి ఐటెమ్స్ కావాలైతే ఇచ్చున్నాను. డిస్క్రిప్షన్‌లో చూడండి. టేస్ట్ అయితే అద్దుర్స్ అంటే అదుర్స్‌గా ఉందండి. చాలా 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 బాగా వచ్చింది. ఇంకా వీకెండ్ వచ్చింది అంటే ఫ్యామిలీ మెంబర్స్‌తో కానీ, పిల్లలతో కానీ ఏం చేయాలా, ఏంటి, స్నాక్స్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాం కదా! మీ ఇంట్లో గనక జొన్న పిండి గనక ఉంటే, జొన్న పిండితో రొట్టెలు చేయలేని వాళ్ళు, ఒకవేళ రొట్టెలు తినడం ఇష్టపడని వాళ్ళ కోసం ఈ విధంగా అయితే చేసి పెట్టండి. నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చినటువంటి అన్ని ఐటెమ్స్ తీసుకొని, ఈ విధంగా ఒక్కొక్కటిగా మనకిక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జొన్న పిండి కదా! జొన్న పిండిని మనం 4 కప్స్ తీసుకుంటే, గోధుమ పిండిని ఒక 1 కప్ మాత్రమే తీసుకోవాలి. లేకపోతే హాఫ్ కప్ తీసుకోవాలి. ఆ విధంగా తీసుకొని అంటే డబుల్‌కి మనము జొన్న పిండి డబుల్ తీసుకుంటే పావు వంతు గోధుమ పిండి తీసుకోవాలనమాట. అదర్‌వైజ్ మీకు నచ్చదు అనిపిస్తే కంప్లీట్‌గా జొన్న పిండితోటే చేసేసుకోండి. నో ప్రాబ్లమ్. కాకపోతే నేను గోధుమ పిండి కూడా కొంచెం యాడ్ చేసేసాను. సో, అందులో ఈ విధంగా 2 రకాల పిండిలు తీసుకొని, గోధుమ పిండి అండ్ జొన్న పిండి తీసుకొని, వీటిల్లో అన్నీ కూడా నేను క్యారెట్ ఉంది అని వేశాను. మీకు ఒకవేళ నచ్చకపోతే గనక క్యారెట్‌ని స్కిప్ చేసేసేయండి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, వాము, జీలకర్ర, తినే సోడా ఇవి మాత్రం తప్పకుండా వేయండి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇది మాత్రం నోటికి తగులుతా ఉంటే చాలా చాలా బావుంటుంది. క్యారెట్ కూడా వేస్తే బెటర్. ఎందుకంటే తినని వాళ్ళు కూడా తినేస్తారనమాట ఆటోమేటిక్‌గా అందులో ఏముంది తెలియకుండా. బట్ మీరు వేసేటప్పుడు కానీ ఏ వెజిటబుల్స్ వేసుకున్నా కూడా వాటిని సన్నగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసి వేసుకోండి. ఆ విధంగా వేసుకున్న తర్వాత ఈ విధంగా పిండిని కలిపేసుకోండి. చూడండి ఇలా. పకోడీలాగా పిండిని కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసి కలిపేసుకోండి. ఎక్కువగా వాటర్ పోస్తే జొన్న పిండి కదా! సో, అందుకే తొందరగా లూజ్ అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెంగా వాటర్ పోసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకొని, ఒక కడాయి తీసుకొని మనము ఆయిల్ హీట్ చేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకోండి. చూడండి నేను చెక్ చేశాను ఆయిల్ హీట్ అయిపోయింది. సో, ఒక్కొక్కటిగా పకోడీలాగా మనం ఇందులో వదిలేసేయాలి. ఉల్లిగడ్డలు ఎన్ని వేసుకుంటే అంత మంచిది తినే వాళ్ళైతే. చెప్పాను కదా! మీరు ఏది తినాలనిపిస్తే ఆ వెజిటబుల్స్ ఇందులో యాడ్ చేసేసుకోండి. ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి మాత్రం కంపల్సరీ. జీలకర్ర, ఓమా కూడా కంపల్సరీ. బికాజ్ వాటితోటి మంచి ఫ్లేవర్, టేస్ట్ అనేది వస్తుంది. ఆ విధంగా వేసుకున్న తర్వాత ఈ విధంగా ఆయిల్‌లో ఒక్కొక్కటి లీవ్ చేసుకున్న తర్వాత వదిలేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయింది. నేను ఒకటి చెప్తాను మీకు. దీన్ని ఎక్కువగా ఫ్రై చేయకండి. ఎందుకంటే ఇది జొన్న పిండి కాబట్టి. మనకు చూడనీకి ఇలాగే అనిపిస్తుంది లైట్‌గా. కాకపోతే మాడిపోతా ఉంటుందనమాట. ఎక్కువగా ఫ్రై చేయకండి. కొంచెం ఈ విధంగా కలర్ రాగానే తీసేయండి. కావాలి అంటే ఒకసారి చించి చూడండి అది కాలిందా లేదా అని చెప్పేసి పక్కకు తీసి పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మాత్రం అస్సలు వేయకూడదు. కామన్‌గా అయితే నేను బజ్జీలు, మిరపకాయ బజ్జీలైనా, పకోడీ అయినా నేను మళ్ళీ కాలుస్తాను సెకండ్ రౌండ్. బట్ ఇవి జొన్నపిండి బజ్జీలు కాబట్టి జొన్నపిండి పకోడీ ఆర్ బజ్జీలు మీరేదనుకుంటే అదన్నమాట. కాబట్టి ఇంకొకసారి అస్సలు వేయించకూడదు. చూడండి ఈ టెక్స్చర్ వచ్చేంత వరకి మనము ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. అసలు ఇప్పుడు చూస్తే గనక క్రంచీగా బావుంటుంది. కానీ చల్లారిపోయిన తర్వాత అది స్మూత్‌గా అయిపోతుందనమాట. మీకు సౌండ్ వినిపిస్తా ఉందా? సైలెంట్‌గా విని సౌండ్ వినండి. ఈ విధంగా క్రంచీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. నేనైతే ఫ్లాట్ అయిపోయాను. ఫిదా అయిపోయాను ఈ టేస్ట్‌కి. ఫస్ట్ టైం చేశాను కదా! వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో కంప్లీట్‌గా చూసిన తర్వాత మీరు కూడా మీ ఇంట్లో జొన్న పిండితో ఈ విధంగా పకోడీ కానీ, బజ్జీ కానీ చేసి మీ పిల్లలకు, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి పెట్టేసేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ అగైన్.